జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు. నేను కోడి కూర్చే టైంకే వచ్చాను. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు? త్వరగా కానీ, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్, ఓ డౌట్ అడగమంటావా? ఏటీఎం ఆపరేట్ చేసేటప్పుడు వచ్చేటివి ఈఎం వేవ్స్. అది డీకోడ్ చేసి డేటా కలెక్ట్ చేయడం సాధ్యమేనా? ఎనీ ఛాన్స్? బ్రిలియంట్. సాధ్యమే కదా? చూసావా నా టాలెంట్? ఐ మీన్ రైట్ ట్రాక్ యార్. కానీ నిజంగా చెప్పాలంటే దొంగనే దీని గురించి అడగాలి. నకరాలు బాగా ఎక్కువే. సర్లే, త్వరగా రెడీ అవ్వు, నన్ను డ్రాప్ చేద్దు కానీ. వచ్చేస్తానుండు. బ్యాంక్ నుంచి అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నాను. రెండు ప్రీపెయిడ్ కార్డులు దొరికాయని పాప ఆ మాస్టర్ని సందేహించడం అన్యాయం. నీకింకా పోలీస్ బుద్ధి పోలేదనుకుంటా. వాడు పరిచయం అయిన తొలి రోజుల్లోనే వాడు వెనక ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు క్లియర్ అయింది నా డౌట్. డౌట్ కాదు, నింద. సరే, నేను పరిచయం అయినప్పుడు నువ్వు చాలా అందమైన అమ్మాయివి కదా. ఓ, ఆ అందగతితో కలిసి జీవితాంతం నడుస్తానని భయం కలిగింది. ప్రస్తుతానికి దొంగ వాసన పసిగట్టు. ఇక నుంచి ఆ దొంగ ఆట కట్టయినట్టే. సిటీలో ఉన్న అన్ని ఏటీఎం సెంటర్స్ లో ఉన్న కెమెరాస్ ని యాక్టివేట్ చేయమని చెప్పాను. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే కెమెరా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. వాడికి అక్కడ కెమెరా ఉందన్న సంగతి తెలియదు కదా. వెంకటేష్, ఎస్. గ్లోబల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్. అమ్మా నాన్నలు చెన్నైలో సెటిల్ అయ్యారు. స్టేట్స్ లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు, రైట్? నీకెలా తెలుసు? లేదు బాబు, నీ ఫేస్ చూసి చెప్పాను. ఫేస్ చూసి కాదు, భయపడకండి సార్, ఈయన మా నాన్నగారు. క్లాస్ చాలా గొప్పగా చెప్తారని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను అంత గొప్పగా చెప్పున్నట్టయితే అభిరామ్ ఎప్పుడో పాస్ అయి ఉండేది. నేను పాస్ అవడానికి సారేం కష్టపడిన అవసరం లేదు. వస్తానండి. ఓకే, కలుద్దాం. ఓకే సార్, టీ షర్ట్ అదిరిపోయింది.